మా తెలుగు తల్లికి మల్లె పూదన్న, మా కన్న తల్లికి మంగళారతులు. బహుముఖ ప్రజ్ఞాశాలి, సినిమా, ఆధ్యాత్మికం, సాహిత్యం ఏ రంగంలోనైనా సునిశ్చిత విమర్శకులుగా, భావి తరాలకు మార్గదర్శిగా, పాఠకలోకంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను సాధించి విమర్శకుడిగా ఎన్నో ప్రభుత్వ అవార్డులు సాధించిన డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ గారి జ్ఞాపకాల సరాగమాలతో ఈ మల్లెపూదండ పునఃప్రారంభం. డాక్టర్ కంపల్లి రవిచంద్ర తెలుగు భాషా సాహిత్య అభిమానులకు చాలా ఇష్టమైన పేరు. ఈయన రచనలు పాఠకలోకం చదవడం అంటే షట్ర సోపేతమైన విధును ఆరగించినట్లే. తనకంటూ ఒక పాఠక వర్గాన్ని సృష్టించుకున్న డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ విశిష్ట రచయిత, అరుదైన రచయిత. ఈయన అంతరంగ తరంగాల ధారావాహికలో భాగంగా ఈ వారం తన అనుభవాల్ని మరిన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మీరు ఈ మధ్య మీ సుదీర్ఘ ఆసుపత్రి అనుభవాల్ని గ్రంథస్థం చేశారు. ఆ పుస్తకానికి సంబంధించి అనుభవాల్ని, ముఖ్యంగా హాస్పిటల్లో డాక్టర్లతో మీ యొక్క అనుభవాన్ని, వాళ్ళతో మీరు సాగినటువంటి ప్రయాణాన్ని, ఇంకా కొన్ని విశేషాలు చెప్తే పాఠకులకు ఉపయోగపడుతుందని మా ఉద్దేశం. ఆసుపత్రి అనుభవాలు అంటే డాక్టర్ల గురించి. డాక్టర్లతో అయ్యో, డాక్టర్లు అదొక పవిత్రమైన వృత్తి కదా సార్. భగవంతుడి స్వరూపాలు డాక్టర్లు. అసలు ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఆ డాక్టర్లు చేస్తున్న సేవ మనము విస్మరించలేని సేవ కదా. యోధులు, ఒక యోధుల కింద అంటే అందమైన జీవితాన్ని కరోనా వైరస్ అనేది ఛిద్రం చేసేసింది. ఒక అందమైన జీవితాన్ని, మానవుడి జీవితాన్ని కరోనా ఒక కుదిపేసిన సన్నివేశం, సమస్త జీవన రంగాల్ని కదిలి చేసిన సంఘటన కదా ఈ కరోనా. ఈ కరోనా సమయంలో డాక్టర్లు ఎంత గొప్ప సేవ చేస్తున్నారు అంటే భగవంతుడు కూడా ముఖం చాటేసిన సందర్భాలు. గొప్ప విషయం. అలాంటి సన్నివేశాల్లో డాక్టర్లు మేమున్నామని మనుషులకు భరోసా ఇవ్వడం అనేది అసలు అపర ధన్వంతరులు కదా వాళ్ళు. సాధ్యం అది ప్రపంచం నిజంగా డాక్టర్లకు రుణపడి ఉందండి. ప్రపంచమే కాదు, సమస్త మానవాళి ఆ వైద్య వృత్తి అనేది ఎంత పవిత్రమైన వృత్తి. నా వరకు కూడా నేను మంచి డాక్టర్లను చూశానండి. నా ఆపరేషన్ క్రమంలో ఎంతో మంది గొప్ప డాక్టర్లను నేను సందర్శించగలిగినాను. అంటే కళ్ళు శుభ్రపరచుకోవడమే కాదు, మనసు శుభ్రపరచుకొని కూడా నేను వాళ్ళకి నివాళులు అర్పిస్తూనే ఉంటాను. అసలు ఆ డాక్టర్లు నేను తలుచుకొని రోజే లేదండి. ముఖ్యంగా బర్డ్ ఆసుపత్రి నుండి మొదలు పెట్టాను నా డాక్టర్లు. బర్డ్ ఆసుపత్రిలో మేము చేరాము. చాలా భయంకరమైన పెయిన్లో చేరాం బర్డ్ ఆసుపత్రిలో. నేను, మా మిస్సెస్, మా అమ్మ, మా ముగ్గురమే. మాకేమి బాధ ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. ఇవన్నీ కొత్త ఈ యాక్సిడెంట్. ఒక జీవితంలో రచనా 24 గంటలు అంటే నాకు బయట ప్రపంచం అనేది తెలియదు. ఏదో పుస్తకాలు, నా స్టూడెంట్లు, పాఠకులు, ఇట్లా ఏదో అట్లాంటి దీంట్లో దశలో ఒక కుదుపు, అది ఒక దిక్కుతోచని పరిస్థితి. బర్డ్ ఆసుపత్రికి వెళ్ళాము. సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తరువాత కొత్త కదా, పచ్చి గాయం, భయం. ముఖ్యంగా నాకు ఈ ఆసుపత్రులన్నా, ఈ బ్లడ్ అన్నా, ఇవన్నీ నాకు భయం. మానసికంగా నేను దానికి సంసిద్ధం కాదు ఆ దృశ్యాలకన్నిటికీ. సరే, అది నాకే జరిగింది. బర్డ్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉండేవాళ్ళము. రూమ్ నెంబర్ 11 మా వార్డు నెంబరు. అట్లా రూమ్ నెంబరు 11లో ఉండేవాళ్ళం విశ్వనాథ్ రెడ్డి గారు. అంటే ఒక కుదుపులు లేని నావ, ఎటువంటి ఒడిదుడుకులు లేని జీవితము. ఒక్కసారిగా ఒక తుఫానులో చిక్కుకున్నట్టు అయింది నా పరిస్థితి. ఆ సమయంలో నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ వచ్చి సుష్మిత్ గారని బర్డ్లో
ఉంటారు ఆయన. వారు నాకు ట్రీట్మెంట్ అది ఇచ్చారు. యూనిట్ 3 నాది. ఆ యూనిట్ 3లో ఈ సుస్మిత్ గారు వచ్చేవారు, డ్రెస్సింగ్ అది. చాలా గొప్ప డాక్టర్ అండి. ఆ డాక్టర్ వారి సేవ, ఆయన విధానము, విధి విధానాలు అవి నన్ను చాలా ప్రభావితం చేశాయి. చాలా సరళంగా ఉండేవారు మనిషి, సున్నితమైన మనిషి. చాలా అసలు ఆయన చూస్తే ఎవరు అంత సింపుల్గా ఉంటారు. అంటే మనకు డాక్టర్ అంటే ఇదివరకు ఒక ఇది లత గారి నవలలు ఇవన్నీ చదివి ఒక డాక్టర్ అంటే ఏదో ఒక రకంగా ఒక ఫీలింగ్ అనేది ఉండేది. ఇప్పుడు డాక్టర్ వనమాలి అని ఒక నవల, లత గారి నవల, అవన్నీ చక్రభ్రమణము, కౌసల్యాదేవి గారిది, ఇవన్నీ చదివి నాకు డాక్టర్ అంటే ఏదో ఒక గొప్ప వ్యక్తి, ఒక ఇట్లాగా అంటే సాధారణ జీవులకు భిన్నమైన వ్యక్తి, మామూలుగా ఉండరు డాక్టర్లు అంటే. అట్లా నాకు ఒక రకమైన ఇది ఉండేదన్నమాట. అంటే అందులో మనము నాగేశ్వరరావు గారిని ఈ సినిమాలో డాక్టర్గా వాటిలో చూసి ఎట్లో అనుకో ఉంటాం. కానీ ఈయన మనుషుల్లో మనిషిలాగా, సాధారణమైన మనిషిలాగా, సాధారణంగా చాలా సింపుల్గా, అసలు ఎవరైనా కోట వేసుకోకపోతే డాక్టర్ గారని అంత సరళంగా వచ్చేవారు. నేను మీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ నుండి ఒకరోజు వచ్చారు, ఐసోలేషన్ వార్డు 11కి వచ్చి, నేనేనండి మీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్, ఏంటి మీ సమస్య అది. అసలు ఆ సన్నివేశాన్ని వర్ణించడానికి వర్ణమాల లేదండి నా దగ్గర. అంత స్మూత్గా వచ్చి ఎంతో అంతవరకు కొంచెం కసుర్లు విసుర్లు ఉన్న ఉండేవి. ఈయన వచ్చిన తర్వాత అసలు చాలా సాధారణంగా, చాలా ఆప్యాయంగా, ప్రేమగా, ఇప్పుడు మనము మదర్ థెరీసాని చూసాం అట్లా సేవారూపంగా. ఆ తర్వాత సుస్మిత్ గారు అట్లాంటి భావనతో అదే గ్లాన్స్ నాకు వచ్చి ఆయన ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టారు. అప్పుడు నాకు కాస్త ప్రశాంతత, అంటే మనసుకు కొంచెం నాకు ఒక భరోసా, నేను కోలుకోగలను. ఆయన అన్నారు, కోలుకుంటారండి రవి గారు అంటారు, కోలుకుంటారండి, మీరు దిగులు పడద్దండి, ఎందుకు బాధపడతారు, ఎందుకు దిగులు పడతారు, మీరు దిగులు పడద్దండి, నేను చూస్తాను, తగ్గిపోతుందండి చెప్పేవారు. అంటే ఇంకా ఆ రోజు నుంచి ఆయనతో నాకు ఒక మానసికంగా ఒక భరోసా. ఇప్పుడు ఒక నిరాశ జీవితంలో త్యాగయ్య అంటాడే, జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు అంటే నా బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి. నేను ఆ సన్నివేశంలో నాకు ఇంకా నా మొర ఆలకించే నాథుడు ఎవరు. ఆ సమయంలో వచ్చారండి ఈ సుస్మిత్ అనే డాక్టరు. అప్పబ్బబ్బబ్బ, నా కంటికి ఆయన ఇచ్చే ట్రీట్మెంటు చూసిన తరువాత ఆయన ఆ కారిడార్లో కనిపిస్తే కూడా నాకు ఒక శంకు చక్రాలు లేని వెంకటేశ్వర స్వామి నడయాడినట్టే ఉండేది. నాకు ఆయన పలకరించే తీరు, ఆ భావాలు, ఆయన ఆ పేషెంట్ని హ్యాండిల్ చేసే విధానము, అది నన్ను చాలా మళ్ళీ నా జీవితం మీద ఒక మోడిన చెట్టు మీద నీళ్లు చిలకరించినట్టు అంటారే, అట్లా నేను ఒక నెమ్మది పొందాను ఆ డాక్టర్ గారి శుశ్రూషలు. సుస్మిత్ గారు మాత్రము వండర్ఫుల్ డాక్టరు. చక్కగా డ్రెస్సింగ్ కూడా చాలా చక్కగా చేసేవాడు. ఎక్కడ నాకు అంత బాగా, పచ్చి గాయం కదా, పచ్చి కుండది, ఏమాత్రం పట్టుకున్నా మళ్ళీ పగిలిపోతుంది. అలాంటి ఆ పెలుసుని ఆయన సాధించాడండి. నెమ్మదిగా కట్టుకట్టేవాడు, చాలా ఓపికగా, నిదానంగా, అవునా ఇట్లాగా పోయినా ఇట్లా నాకేంటంటే ఒక రకమైన మానసికంగా ఒక చెలిమి ఏర్పడింది ఆయనతో. అంటే అన్నమయ్య వెంకటేశ్వరుడు చెలిమిలాగా ఒక మానసికంగా నాకు ఆయన అంటేనే నేను ఒక దేవుడు, నాకు ఒక ఇల్యూషన్, నేను ఒక భ్రాంతి, నాకు వెంకటేశ్వర స్వామి సుస్మిత్ రూపంలో వచ్చి నాకు వైద్యం చేస్తున్నాడు. అట్లా నేను కల్టివేట్ చేసేసుకున్నాను ఆయన మీద. నేను ఒక రకమైన ఆ భావన కల్పించుకున్నాను. ఆయన వస్తేనే నా మనసు, ఒక రోగి కదా, ఒక పగలంతా నేను బాధలో ఉంటాను. బర్డ్ ఆసుపత్రిలో ఏంటంటే డాక్టర్లు ఈవినింగ్స్ రౌండ్స్కి వస్తారు. గంగా హాస్పిటల్లో వాళ్ళు బిఫోర్ సర్జరీ
మార్నింగే రౌండ్స్కి వచ్చేస్తారు. మనకు టాబ్లెట్స్ ఏం కావాలో మన రిక్వైర్మెంట్స్ ఏంటో చూసేసి వెళ్ళిపోయేవారు అనమాట. ఇక్కడ మాత్రము ఈవినింగ్స్ రౌండ్స్కి వచ్చేవారు, అంటే ఆఫ్టర్ సర్జరీ. ఆ సర్జరీలన్నీ అయిన తర్వాత ఈవినింగ్ రౌండ్స్కు వచ్చేవారు అనమాట. అట్లా సుష్మిత్ గారు 6:30 అయ్యేది ఒక రోజు, 7 అయ్యేది, 8:15కి వచ్చేవారు, 9:15. ఏది ఏమైనా 11వ నెంబర్లో రవి గారిని నేను చూడాలి, ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈరోజు నేను నేను రిక్వెస్ట్ చేసుకునేవాను, సార్ నాకు డ్రెస్సింగ్ ఉన్నా లేకపోయినా మీరు ఒక రోజు వచ్చి నాకు కనిపించండి, నాకు తృప్తిగా ఉంటుంది. ఏదో ఒక పూట ఏదో ఒక టైంలో మీరు వచ్చి నన్ను చూసి వెళ్ళండి, నాకు బాగుంటుంది, మానసికంగా కాస్త రిలీఫ్గా ఉంటుంది నాకు. ఇప్పుడు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారి పాట ఒకటి ఉంది, అందులో ఒక మాట ఉంది, పెదవి కలిపిన చోట పృథివీ పులకించింది అని. అట్లా సుస్మిత్ గారు వస్తున్నారని నాకు కబురు వస్తేనే లోకేశ్వరి గారిని అక్కడ ఎఫ్ఎన్ఓ ఉండేవారు, ఆవిడ వచ్చి చెప్పేవారు, డాక్టర్ గారు వస్తారండి ఇప్పుడు అని. ఆవిడకి తెలుసు, అంటే నేను సుస్మిత్ గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటానని తెలుసు ఆవిడకు, లోకేశ్వరి గారని. అక్కడ సిస్టర్స్ కూడా మంచి వాళ్ళండి. స్టెల్లా జయంతి అని మార్నింగ్ షిఫ్ట్, హెప్సీ గారని సిస్టర్ హెప్సీ గారని ఒక నైట్ షిఫ్ట్ సిస్టరు. వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకున్నారండి. వాళ్ళ కాంబినేషన్ చాలా నాకు రిలీఫ్ ఇచ్చిన కాంబినేషన్. అంటే విసుగు కానీ కసురు కానీ ఏం లేదండి. చాలా జయంతి గారు అయితే మార్నింగ్స్ వచ్చేవారు, చాలా రాగానే గదికి వచ్చి ఇంజెక్షన్స్ అవి వేసేసి వెళ్ళేవారు. నేను సుష్మిత్ గారు అది వేరే మాట లేదు. కృష్ణశాస్త్రి గారు ఒక మాట అంటారు, వేణు ఊదిన వేళనే వెన్నెలాయేనా, వెన్నెలైన వేళనే వేణు ఊదేనా, ఏదో అట్లా. ఆ పాట నాకు ఎప్పుడు పెదవుల మీద ఉండేది. అక్కడ డాక్టర్ గారిని చూడంగా, అంటే ఆయన వస్తేనే నా మనసు కాస్త ప్రశాంతతను పొందుతుందో, లేకపోతే నా మనసు ప్రశాంతత పొందినప్పుడే ఆయన వస్తారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఆ సుస్మిత్ గారిని చూసినప్పుడల్లా నాకు అదొక ఆనంద నిలయంలో వెంకటేశ్వర స్వామిని చూసిన అనుభూతిలోనే నేను ఉండేవాడిని. అంటే జీవన సమరంలో ఎన్నో మనకు ఆటుపోట్లు ఉన్నా ఆ బాధ అంతా నేను ఆయన చూస్తే తేలిగ్గా మర్చిపోయేవాడిని. చాలా సరళంగా ఉండేవారు ఆయన, సున్నితంగా ఉండే, పేరుకు తగినట్టు చాలా సున్నితంగానే నవనీతం. అసలు ఆయన కోట్ వేసుకోకపోతే డాక్టర్ని అనుకోనండి, అంత సింపుల్గా ఉండేవాడు. మనకు ఆరాధన సినిమా నాగేశ్వర మొదట నాకు భయం పోయింది. అంటే అప్పటిదాకా నేను ధారాపాతం, నాకు ఏదో అసలు పదే చెయ్యి చూసుకోవడం, ఇది ఇట్లా చూసుకోవడం ఏడ్చుకోవడం. నాకు నిద్ర లేదు, కంటికి తిండి లేదు, ప్రశాంతత లేదు, చాలా నరకం, ఎడారి. అలాంటి సమయంలో ఈయన ఓయాసిస్ లాగా నాకు సుస్మిత్ గారు రావడం అనేది, నాకు భగవంతుడే నాకు నా మొర ఆలకించి ఆయన పంపించాడనే నేను ఫీల్ అయ్యాను. నాకే కాదండి, నేను చెప్తున్నాను, ఇవాళ వైద్య రంగంలో ఆ ఆర్తో దీంట్లో డాక్టర్లతో మనకు ఎక్కువ మమేకం అయ్యే సందర్భం ఉంది. ఎందుకంటే నెలల తరబడి మనం హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. అలాంటి ఒక స్నేహము, అలాంటి ఒక మానసిక మాలిమి డాక్టర్లతో పేషెంట్కి లేకపోతే టెన్షన్. ఇప్పుడు ఏదో ఒక మాత్ర రాసిచ్చేస్తే, ఒక సూది వేసేస్తే ఇంటికి వచ్చేస్తే రోగం కాదు, అది యాక్సిడెంట్. అది ఈ కీళ్ళకి సంబంధించిన, ఎముకలకు సంబంధించిన, అంటే నెలల తరబడి మనం అక్కడ సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి. అలాంటి డాక్టర్లతో మనకు మాలిమి లేకపోతే, వాళ్ళు కూడా డాక్టర్లు మనల్ని మన్నించకపోతే, వాళ్ళ పేషెంట్లుగా మనల్ని ట్రీట్ చేయకుండా ఉంటే. దేవస్థానం సంబంధించి బర్డ్ హాస్పిటల్లో మన యొక్క రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది వస్తారు. వాళ్ళ టెన్షన్ లో మనం ప్రత్యేక చూడడం అంటే చిన్న విషయం కాదు. నిరంతరము వాళ్ళకు పేషెంట్లే కదా, పైగా మనం ఒకరమే కాదు కదా పేషెంట్లు. ఆయన చాలా డెడికేటెడ్ డాక్టరు. నేను ఐసోలేషన్ వార్డులోనే, అటుపక్క ఇంకొక వార్డు ఏదో ఉండేది, ఆ వార్డులో కూడా ఆయన 6:30కు రౌండ్స్కి వచ్చినా కూడా
6:30కి అట్లా వచ్చేవారు. అక్కడ కూడా అండి అక్కడ కట్టడం ఏ మాత్రం విసుక్కోకుండా, ఎంత ఈషన్ మాత్రం విసుగు కూడా లేదండి వారికి. నేను ఆయన మొహంలో, నేను ఆ బర్డ్ ఆసుపత్రిలో ఉన్న 2 నెలల వ్యవధి ఏమిటో ఆ కాలంలో నేను ఏనాడు ఆయన మొహంలో నేను విసుగు చూడలేదండి. ఎప్పుడు వాళ్ళు ఉదయం అర్లీ మార్నింగ్ 4:30కే వచ్చేస్తారు డైరెక్టర్ గారు. ఆ సమయానికే వాళ్ళు ఓపీలో ఉండాలి. ఇటు ఓపీ చూసుకోవాలి, అటు సర్జరీలు చూసుకోవాలి, ఆ తర్వాత యూనిట్లకు వచ్చి పేషెంట్లను చూడాలి, వార్డులకు వచ్చి యూనిట్ డాక్టర్లు. ఎంత ప్రెషర్ ఉంటుంది. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, ఈ సుస్మిత్ గారు ఎప్పుడు భోజనం చేస్తారు, ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు ఎవరో ఒకరివి ఆ ఎక్స్రేలు తీసుకొని వెళ్ళడము, అవి చూసుకోవడము. ఇప్పుడు ఒక సర్జరీ అంటే దానికి బిఫోర్ ప్రీ సర్జరీ ఇవంతా ఎంత ఉంటాయి మనకు, అవన్నీ పోస్ట్ ఆపరేషను, ప్రీ ఆపరేషను ఏర్పాట్లు ఎన్ని ఉంటాయి. అవన్నీ చూసుకోవడము వాళ్ళకు అదంతా మామూలు వ్యవహారం కాదండి. మామూలు వ్యవహారం అయితే కాదు. 40 ఏళ్ళు కూడా ఉండవు నేను అనుకోవడం, 30-35 ఏళ్ళు ఉంటాయి. ఆ వయసులో ఒక గుర్రంలాగా పరిగెత్తే వయసు మనిషి తత్వం కదా. ఆ వయసులో కూడా ఎంత డెడికేటెడ్గా వాళ్ళు, నాకు ఇన్నేళ్ళు వచ్చి కూడా మనసు ఎక్కడికెక్కడికో వెళ్తుంది, ఆ పుస్తకం ఈ వేవరింగ్స్లో ఉంటుంది అట్లా ఇట్లా అని. వాళ్ళు కేవలం పేషెంట్లు. ఇప్పుడు అంటే ఒకటి లేదు, మనకెట్లా ఈ రాసే వాళ్ళకు, చదివే వాళ్ళకు పుస్తకాలే ప్రపంచము, వాళ్ళకు సర్జరీలు, ఓటీలు అవే పేషెంట్లు, వాళ్ళ ప్రపంచం వాళ్ళది. తిండి ఎప్పుడు తింటాడో కూడా నేను ఊహించలేనండి. ఒకరోజు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. నాకు నిద్ర పట్టక, ఎండాకాలం కదా, ఎండల కాలం బాగా ఏప్రిల్లో నాకు జరిగింది. నేను నిద్ర పట్టక 12:30కో 1 గంటకోనండి. నేను రాత్రిపూట అట్లా ఎప్పుడైనా కొంచెం నిద్ర పట్టనప్పుడు ఈ బేగం అఖ్తర్ గజల్స్, సైగల్ పాటలు ఇవి కొంచెం వినుకుంటా ఉంటాను. అట్లా వినుకుంటూ జస్ట్ కారిడార్లో అటు ఇటు తిరుగుతున్నాను. అప్పుడు వెళ్తున్నారండి ఆయన ఆపరేషన్ థియేటర్ వార్డు ఒకటి ఉంటుంది పైన, దాన్ని ప్రీ ఆపరేషన్ వార్డు ఏదో అంటారు. ఆ వార్డుకి అప్పుడు 11:30కు తూకళ్ళు, పాపం తూలుతున్నాడు మనిషి. అంటే ఉదయం అంతా సర్జరీలో ఉంటారు, అప్పుడు తూలుతున్నారు. ఒక టీషర్ట్ వేసుకొని, మళ్ళీ ఒక కోట్ వేసుకొని, ఆ ఎక్స్రేలు పట్టుకొని, ఒక జూనియర్ డాక్టర్ సాయంతో, ఒక చిన్న లేడీ డాక్టర్, ఎవరో జూనియర్ డాక్టర్ ఆయనకు అసిస్టెంట్గా ఉంటారేమో. అంటే ఎప్పుడు నిద్రపోతారు వీళ్ళు కదా నిజంగా దేవుళ్ళు అని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు సుస్మిత్ గారికి నా మనసులో ప్రణామాలు అర్పించుకుంటానే ఉంటాను సార్. నిజంగా ఆయన చూసినప్పుడంతా ఆయన కన్న తల్లిదండ్రులు ఎంత ధన్యజీవులు. ఒక మనిషికి సేవ చేయడానికి, ఒక కొడుకును సమాజానికి వినియోగించడం అనేది మామూలు విషయం కాదు కదా సార్. ఎంత అసలు ఎప్పుడు సెలవులు పెడితే, ఎప్పుడు ఊర్లకు వెళ్తారో, ఎప్పుడు భోజనం చేస్తారో, ఎప్పుడు నిద్రపోతారో ఏంటో. ఆ సుస్మిత్ గారు మాత్రం నా మీద చాలా ప్రభావం చూపారు సార్. చాలా గోల చేసేవాడిని. నాకు ఆ హాస్పిటల్ చేరిన కొత్తల్లో నాకు అసలు ఇంకా జీవితమే లేదు, నేను ఇంకా చచ్చిపోయానని అనుకున్నంత వేదన, ఎప్పుడు అరుపులు, గోల. అలాంటి మా ఇంట్లో వాళ్ళకు కూడా నన్ను ఎట్ట ఓదార్చాలో వాళ్ళకి తెలిసేది కాదు. అట్లా ఆటోమేటిక్గా నేను ఏం చేశానంటే, ఇప్పుడు మనము మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఈ లత గారి ఆది మధ్యాంతాలలో, మహాయాత్ర, ఈ నవలలు ఎట్ట చదివితే మనము ప్రశాంతంగా వచ్చేస్తాము, అట్లా నాకు ఈ సుస్మిత్ గారిని చూడంగానే మనసు ప్రశాంతమైపోయేది. మా ఇంట్లో ఈ చిన్నపిల్లలకు ఏడుస్తుంటే బొమ్మ ఇస్తే ఆడుకునే వాళ్ళగా అల్లరి ఆపేస్తారు. అట్లా నేను కొంచెం యాగి చేసేటప్పటికి బై సుస్మిత్ గారు వస్తే బాగుండు అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా మదర్ కూడా, మా మిస్సెస్ మా మదర్ నాతోనే ఉండేవాళ్ళు, అక్కడే ఉండిపోయారు. సుస్మిత్ గారు వచ్చిన తర్వాత మా వాళ్ళకు కూడా కొంచెం నా మీద నాకు ధైర్యం వచ్చింది. ఓహో, ఇతను ఏదో బాగుపడతాడు, క్యూర్ అయిపోతుంది, భగవంతుడే మనకు సుస్మిత్ గారి రూపంలో వచ్చారు. ఆయన చేతులు కూడా అండి తమలపాకులండి, మన ఈ తుని తమలపాకులు ఉంటాయి లేత కట్టు కట్టేటప్పుడు నాకు ఇంకా గుర్తుంది. ఎంత స్మూత్గా, అసలు నాకేదో ఒక కర్కశమైన చెయ్యి నా చెయ్యి పట్టుకొని ఇట్లా లాగుతోందనే ఫీలింగ్ లేదండి. ఇది ఇట్లా ఇప్పుడు కూడా ఇట్లే ఉండిపోయింది. ఇది ఎంత జాగ్రత్తగా ఇక్కడ కట్టు అనమాట. చాలా అసలు లేత తమలపాకులు, ఆ చేతులు కూడా ఎంత స్మూత్గా. నాకు అసలు మదర్ తెరీసా ఆ ఫీలింగ్ అంటే మనము చూసి ఆ టీవీలో చదివి ఉంటాం. ఒక్కసారేమో వెళ్ళాను నేను, ఏదో సెమినార్ ఏదో జరిగితే అప్పుడు చూశాను. నిర్మల్
కలకత్తాలో ఒకటి ఎంఏలో ఉండేటప్పుడు ఒకే ఒక సెమినార్కి, అప్పుడు కలకత్తా చూడొచ్చిన సెమినార్కి వెళ్ళాను నేను. అట్లా ఆ లేత చేతులతో ఆ మహానుభావుడు నాకు ఇప్పుడు తలుచుకుంటే కూడా నాకు ఆ సన్నివేశం చాలా అట్లా, జాగ్రత్త రవి గారు, మీరు నెమ్మదిగా అటు తిరగండి అమ్మ, మీరు కాస్త బయటకు వెళ్ళండి, నేను ట్రీట్మెంట్ ఇస్తాను. ఆయన డ్రెస్సింగ్ కూడా ఒక్కొక్క రోజు జూనియర్ డాక్టర్లు వచ్చేవారు, వారు కూడా బాగా చేసేవారేమో డ్రెస్సింగ్. నాకు భరోసా, నాకు అది రుచించేది కాదు. ఒకరోజు ఈ లోకేశ్వరి గారికి చెప్పాను, ఎఫ్ఎన్ఓ ఆవిడ కూడా చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, చాలా డెడికేటెడ్ ఎంప్లాయీ ఆవిడతో నేను చెప్పాను, అమ్మ నాకు సుస్మిత్ గారే రావాలి, నాకు వీళ్ళు వద్దు అంటే, అది మేము చెప్తే బాగుండదండి, అది మీరే ఒకసారి డైరెక్టర్ గారికి చెప్పండి అంటే, మనకు అదే చెప్పాను కదా, మనం ఎక్కువ రోజులు అక్కడ ఉంటాం కాబట్టి మనకు అటాచ్మెంట్ అనేది ఒకటి మెంటల్గా ఏర్పడిపోతుంది. దాంతో మనకు ఒక రకమైనటువంటి భావన, అంటే హస్తవాసి, మనకు ఆయనే రావాలి, మనకు ఒక హ్యాబిచువల్ డాక్టర్ అంటారే, అదొకటి ఏర్పడిపోతుంది. అట్లా నేను సుస్మిత్ గారిని ఒకరోజు రిక్వెస్ట్ చేశాను, సార్ పొరపాటుగా కూడా మీరు ఎవరిని పంపొద్దండి అంటే, ఆయన అన్నారు, మీ గదికి వచ్చారండి మేడం గారు, నేను పోవద్దని చెప్పానే, నేనే వస్తానని చెప్పానే, ఆ గది తప్పించి మినహా అవన్నీ చూడండి అని చెప్పాను నేను. అయ్యో మీ దగ్గరికి వచ్చారా, సారీ రవి గారు అన్నారు. అయ్యో అంత పెద్ద మాట ఎందుకండి, నేను ఏదో నా విషయం చెప్పుకున్నాను అంటే, ఆయన ఇప్పుడు అసలు ఆయన కూడా ఒకరోజు 10:30కి వచ్చారండి, గదిలో దీపాలు ఆర్పేసాము, తినేసాము, ఇంకా డాక్టర్ గారు రారేమో అని పడుకుంటే 10:30కి వచ్చారండి, రాత్రి 10:30కి వచ్చి ఎట్లా చేయి చూసి మాత్రలు ఏవో రాసిచ్చి, ఏ రోజు మాత్రలు ఆ రోజు రాసేవాళ్ళు, అది ఎక్కడ ఉంటుంది ఎందుకో వార్తల్లో, మరి ఏ రోజు మాత్రలు అంటే ఏమైనా స్థాయి మారే కొద్దీ మాత్రలు ఏమైనా మారుతాయేమో. నాకు 10:30కి వచ్చి, మీరు మేల్కొని ఉంటారనే వచ్చానండి రవిచంద్రన్ గారు, మేము మీకు ట్రీట్మెంట్ చూద్దామని, మీకోసమనే నేను ఈరోజు, నాకు యూనిట్లో పెద్ద పని ఏం లేదు, డ్రెస్సింగ్స్ ఏం లేవు, అయినా నేను వచ్చానండి మీకోసమే అన్నారు. మరి చెప్పండి, మనం ఆయన భగవంతుడు అనాలా లేదా? ఖచ్చితంగా కదా, భగవంతుడే కదా ఆయన. అంటే ఒక భక్తుడు, అదే ఈ రామదాసు ఆర్తిలో ఉంటే రాముడు వస్తాడే, అట్లా ఆయన చెప్తున్నా, నాకు వేరే మాటలేదు సార్, మన 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 హిందూ దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిలోనూ నాకు ఆయన కనిపించేవాడు, ఆయనలో నాకు అంతమంది కనిపించేవారు. రాముడు అంటారా, షిరిడి సాయిబాబా అంటారా, అయ్యప్ప స్వామి అంటారా, వెంకటేశ్వర స్వామి అంటారా, ఈశ్వరుడు అంటారా, మీరు ఈ రూపం ఏదైనా కావచ్చు, ఏ దేవుడైనా కావచ్చు, నాకు సుస్మిత్ గారిలో నాకు భగవంతుడే కనిపించాడు. రవి గారు, మీరు బాధపడద్దండి, మీ చెయ్యి నా చేతిలోనే ఉంది, ఇంకా మీ చెయ్యి నా చేతిలోనే ఉంది, మీరు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు, మీ చెయ్యి నా చేతిలోనే ఉంది, మీరు దిగులు పడద్దండి, ఏమీ కాదు, హాయిగా ఉంటారు అంటే. నన్ను మళ్ళీ మామూలు మనిషిని, అంటే శారీరక గాయాన్ని మాన్పడంతో పాటు నన్ను మామూలు మనిషిని చేయడానికి ఆయన చాలా శ్రమ పడ్డారు సార్. 1-2 మాటలే, పొడి మాటలే, మనకు అవే అమృత తుల్యం, పొడి మాటలే, కానీ మనకు ఆ మనసు అనేది ఒక తేలిక పడిన తర్వాత ఆ మాట మనకు అమృతం ప్రాయం. చిన్న చినుకే కదండి, చిన్న చినుకే కదా. అట్లా ఆయన, మీ చెయ్యి నా చేతుల్లోనే ఉంది, ఇంకా మీ చెయ్యి నా చేతుల్లోనే ఉంది, మీరు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు, మీరు ఎందుకు దిగులు పడతారు? అట్లా ఆయన ట్రీట్మెంట్లో నేను నెమ్మదిగా కోలుకున్నాను, ఆత్మస్థైర్యాన్ని నేను తెచ్చుకోగలిగినాను. చెయ్యి కూడా ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు బాగానే తగ్గిపోతుందండి, కొంచెం ఇంట్లో రెస్ట్ తీసుకోరండి. డిశ్చార్జ్ చేసే రోజు కూడా ఆయన కూడా, నేనైతే సుస్మిత్ గారి సాంగత్యాన్ని వదిలి, ఆయన ట్రీట్మెంట్ను, ఆయన సాన్నిధ్యాన్ని వదిలి వచ్చేస్తూ ఉంటే, రాముడు అడవులకు వెళ్ళిపోయిన తర్వాత అయోధ్య ఎట్లా అంధకారం అవుతుందో నా మనసు కూడా అంతే అంధకారమైంది. నేను ఆ మహానుభావుడి ట్రీట్మెంట్లో నేను నా బాధ మర్చిపోయానండి. నేను మామూలుగా మా ఇంట్లో కూడా అంతే, నాకు మొదటి నుండి ఒక ఇది అంటే, నాకు జలుబు వచ్చినా కూడా నాకు అదేదో బ్రహ్మ ప్రళయం సృష్టించేస్తాను నేను, నాకు అదేదో ఒక సరే మన సమస్య మనకు కోడే బ్రహ్మ ఇదని, అట్లా నాకు బ్రహ్మాండం అది. అట్లా నాకు చిన్న జలుబు వచ్చినా నేను తట్టుకోలేని మనిషిని గోవు వెంట దూడబంగి అంటాడే మహానుభావుడు పోతన, అట్లా ఆయన వస్తే నేను అసలు ఇంకా అంత మర్చిపోయేవాడిని నేను. నా నొప్పి, నా వేదన, ఆయన 6:30, 10:30 కూడా రానివ్వండి, అప్పటిదాకా నేను పన్న బాధంతా ఆయన ఒక్క చిరునవ్వుతో సూర్యసురాయి తీసినట్టు తీసేసేవాడు.
నేను ఆలోచించినాను మళ్ళీ ఒకరోజు, అంటే కారిడార్లో అట్లా కొంచెం సాయంకాలం పూట మన మల్లేశ్వరరావు గారు వీళ్ళు నన్ను అప్పుడప్పుడు చూడడానికి వచ్చినప్పుడు నేను ఆ కారిడార్లో కూర్చునేవాడిని కదా. అప్పుడు నేను ఒకరిద్దరు ఉంటారు కదా పేషెంట్లు, వాళ్ళు కూడా సుస్మిత్ గారి పట్ల నాకు అదే భావన ప్రకటన చేశారు. ఓహో సారు చాలా అంకిత భావమైన డాక్టర్ గారని నేను ఆ రోజు ఆయనకు నివాళి అర్పించుకోగలిగినాను. నేను మళ్ళీ ఆ తర్వాత ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకో సర్జరీ నాకు అవసరమైంది. అప్పుడు కూడా సుస్మిత్ గారు ఆయనే డీల్ చేశారు నా కేసు. ఏం దిగులు పడద్దండి, మీరు ఎక్కడో పడినట్టున్నారు ఇంట్లో, అందువల్ల స్క్రూలు ఎవరు లూజ్ అయినట్టు లేదు సార్, నేను పడనే లేదు. సరే ఏదో మనం మీ దురదృష్టం, నేను పర్వాలేదండి నేను తెప్పిస్తానండి, పర్వాలేదు డైరెక్టర్ గారు కూడా చెప్పారు. మళ్ళీ రీసర్జరీ చేద్దామంటే నేను దగ్గరుండి చూసుకుంటానంటే నాకే ఎందుకో ధైర్యం చాలా లేదంటే అప్పటికే నాకు 3 ఆపరేషన్లు అక్కడే చేశారు. చేసిన చోటే 3 ఆపరేషన్లు చేసి ఏదో ఒక పెద్ద అంటే దాన్ని ఏదో పోస్ట్ ఆపరేషన్లో అంత కేరింగ్ లోపించడం వల్ల అట్లా జరిగింది అని అన్నారు. సుస్మిత్ గారికి సర్జరీతో సంబంధం లేదు, వారు యూనిట్ డాక్టర్ కాబట్టి ఆఫ్టర్ సర్జరీ ఆయన నాకు చూసింది. ఆ మహానుభావుడు నింటే బాగుండేదేమో, నాకు అప్పుడప్పుడు అనిపించేదాకా వచ్చేది కాదేమో. కాకపోతే నాకు మళ్ళీ ఇక్కడ సుస్మిత్ గారి నుండి వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ నీరజ్ గారితో లింక్ ఉంది కదా, ఆ మహానుభావుని నేను దర్శించాలి కాబట్టి నాకు ఇక్కడ భంగం అయిందేమో ఆరోగ్యము అని కూడా నేను అనుకుంటూ ఉంటాను. అట్లా ఈ సుస్మిత్ గారు మళ్ళీ కూడా మేము వెళ్ళేటప్పుడు కూడా అక్కడి నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చి మా మిస్సెస్తో ఒక్క రోజు ఉండండి అమ్మా, డైరెక్టర్ గారు చెప్పారు ఇక్కడే చేసుకుందాం ఆయన, ఎందుకు మీరు గాబరా పడతారంటే మా మిస్సెస్ అయితే నాకంటే గొప్ప భావన ఆయన అంటే నేనన్నా ఏదన్నా ఒకరోజు ఇంక వేరే చోటకి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకుందామా అంటే ఆవిడ వద్దండి, సుస్మిత్ గారిని గాయపరచడం నాకు ఇష్టం లేదు, వారు ఏమైనా అనుకుంటారేమో, మనం ఆయన మీద నమ్మకం లేకుండా పోయినట్టుంటుంది, అది మంచి పద్ధతి కూడా కాదు, మన సుస్మిత్ గారి దేవుడు, మనం ఆయన నమ్మాము, వారు చూస్తున్నారు, మీరు స్వస్థతగానే ఉన్నారు, కాబట్టి మనం సుస్మిత్ గారి మీద ప్రగాఢమైన విశ్వాసం పెడదాం. మా మదర్ కానీ మా వైఫ్ కానీ నేను కానీ సుస్మిత్ గారి మీద మాకున్నటువంటి గాఢమైన అభివ్యక్తి అదే. ఈనాటికి కూడా నాకు సుస్మిత్ గారంటే భగవంతుడే. వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా ఒక గొప్ప వైద్యుని కన్నారనే నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఆయన ఎక్కడ ఉన్నా కూడా మణిపూసలాగా రాణిస్తాడని నాకు అసలు ఇట్లాంటి హాస్పిటల్లోనే ఆయన లైఫ్ లాంగ్ ఉండాలండి. అంటే అట్లాంటి సున్నితమైన మనస్తత్వము ఉన్న డాక్టర్లే ఇట్లాంటి చోట్ల అవసరమని నేను సుస్మిత్ గారిని చూసినప్పుడంతా అనుకుంటూ ఉంటాను. అసలు వారు ఏ హాస్పిటల్లో ఉన్నా కూడా పేషెంట్లకు ఇంకా భయం ఉండదు అనేది నాకు ఒక రకమైన విశ్వాసం. నా దురదృష్టం బర్డ్ ఆసుపత్రిలో నాకు వికటించవచ్చు, కానీ డాక్టర్ గారి లోపం ఏమీ లేదండి. ఆ యూనిట్ 3rd డాక్టర్ సుస్మిత్ మాత్రం నా జీవితంలో ఎప్పుడు నా స్మృతి పదంలో పచ్చగా ఉండిపోతారు. ఎప్పుడు నాకు ఆయన ఒక భగవంతుడే. నేను వచ్చేటప్పుడు కూడా ఆయన మమ్మల్ని చాలా ఇష్టంగానే డిశ్చార్జ్ చేశారు. ఈ ఒక్కరోజు ఉండండి అమ్మా, డైరెక్టర్ గారు చెప్పారు అని అసలు ఆయన ఎంత సున్నితంగా మాట్లాడతారండి. నాకు మాటలు లేవు ఆయన గురించి చెప్పడానికి. నాకు నా దగ్గర ఉండే పదాలు మాటలు వర్ణమాలు సరిపోదు. నాకు అంత గౌరవం నాకు ఆయన అంటే. చాలా గొప్ప డాక్టర్ అండి, చాలా గొప్ప డాక్టర్. అంత ఇంకా వేరే మాట లేదు. అదండి విశ్వనాథ్ రెడ్డి గారు సుస్మిత్ గారితో నాకు ఉన్నటువంటి ఒక మానసిక అనుబంధం. ఓకే సార్, ధన్యవాదాలు రవిచంద్రన్ గారు. మీ వల్ల సుస్మిత లాంటి గొప్ప డాక్టర్ గురించి తెలుసుకునే అవకాశం మా విఎస్ మీడియా టైమ్స్ కలిగింది. నాకు కూడా ఆ మహానుభావుని మరొక్క మారు నేను తలుచుకొని జోహార్లు అర్పించే సదవకాశం నాకు వచ్చింది మీ ద్వారా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అదండి ఈ వారం విఎస్ మీడియా టైమ్స్ పాఠకులకి ప్రేక్షకులకి అందరికీ ఒక గొప్ప డాక్టర్ని పరిచయం చేసినని గర్వంగా ఫీల్ అవుతుంది విఎస్ మీడియా టైమ్స్.